హలో గైస్, నా పేరు మైత్రం వెంకట. మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఇది హరిహర వీరమల్లు మూవీ యొక్క డే 1 కలెక్షన్ డీటెయిల్డ్ రిపోర్ట్. సో దీన్ని బట్టి మనము ఈ వీకెండ్ ఎలా ఉంటుంది ఏంటి అండ్ లాంగ్ రన్లో మూవీ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనేది మాట్లాడుకుందాం. డే 1 అంటే బేసిక్గా ప్రీమియర్స్ ప్లస్ డే 1, ఎందుకంటే ఇండియాలో కూడా ప్రీమియర్స్ పడ్డాయి కదా. సో వాటి బట్టి మనం మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు. బేసిక్గా ప్రీమియర్స్ చాలా బాగా కలెక్ట్ చేసింది సినిమా అయితే, అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు. చాలా గట్టిగానే కొట్టింది ప్రీమియర్స్లో. అండ్ డే 1 కూడా మంచి డీసెంట్ స్టార్టే వచ్చింది. బట్ తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో ఇప్పుడు బుకింగ్స్ అవి కూడా చూస్తే కొంచెం తగ్గింది యాక్చువల్గా నన్ను అడిగితే. సో ఇంకా ట్రెండ్ అలా ఉంది కాబట్టి మనం దాన్ని బట్టి కూడా ఒక అంచనాకు వచ్చి దాని బేసిస్ మీద కూడా మనము క్యాల్కులేషన్స్ అయితే చేసుకుందాం ఏంటి పరిస్థితి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేసింది అంటే, ఈ మూవీ డే 1 కలెక్ట్ చేసిన నెంబర్ వచ్చి 75 crores. సో ఆల్మోస్ట్ 75 crores అయితే కలెక్ట్ చేసింది. సో ±1 crore అటు ఇటు ఉంటుంది అంతే. సో అంతే 75 crores అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా డే 1. సో డే 1 మేబీ గట్టిగా కొడుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అంటే ప్రీమియర్స్ బాగా వచ్చాయి. బట్ తర్వాత ఇంకా టాక్ అనేది కొంచెం మిక్స్డ్గానే వచ్చింది కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా కొంచెం డ్రాప్ అయింది. బట్ స్టిల్ చాలా పెద్ద ఓపెనింగే నన్ను అడిగితే. దీన్ని బట్టి ఈజీగా వీ క్యాన్ సే లాంగ్ రన్లో ఇది 200 అయితే దాటేస్తుంది. సో దట్ ఈస్ ఫర్ షూర్. మరి ఏమో చెప్పలేములేండి. ఇంక ఈ వీకెండ్ వరకు ఓకే, లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి. అంటే థర్స్డే రోజు కదా రిలీజ్ అయింది. సో వెన్స్డే రోజు ప్రీమియర్స్ పడ్డాయి. ఇంకా ఫ్రైడే, సాటర్డే, సండే ఉంది. అండ్ ఇంకా చెప్పుకోదగ్గ నోటబుల్ రిలీజెస్ అయితే ఏమీ లేవు. సో ఓన్లీ మహావతార్ నరసింహ ఒకటే ఉంది. సో అందువల్ల ఏంటంటే కంటిన్యూ అవుతుంది కొంతవరకు కలెక్షన్స్ అయితే. బట్ ఇంకా చూడాలి. సో డే 1 అయితే ఇది 75 crores అయితే కలెక్ట్ చేసింది గ్రాస్ వరల్డ్ వైడ్గా. సో యాక్చువల్గా నెట్ ప్రీమియర్స్ వెన్స్డే రోజు నైట్ ప్రీమియర్స్ పడ్డాయి కదా 9:30కి, వాటికి అరౌండ్ 13.2 crore దగ్గరగా నెట్ అయితే కలెక్ట్ చేసింది. ఈవెన్ అంటే మనకి బేసిక్గా ప్రీమియర్స్ ఇలా పడ్డది 2 సినిమాలకే కదా, ఒకటి పుష్ప 2కి, ఒకటి దీనికి. సో ఈ రెండింటినే మనం ఇంకా కంపేర్ చేసుకోవాలి. సో కంపేర్ చేసుకుంటే పుష్ప 2 కంటే దీనికి ఎక్కువే కొట్టింది యాక్చువల్గా. పుష్ప 2కి అరౌండ్ 11.5 సంథింగ్ నెట్ అయితే కొట్టింది, 12 దగ్గరలో నెట్ కలెక్ట్ చేసింది. అండ్ దీనికి వచ్చి దానికి 12.2 ఉంటుంది దానికి. సో దీనికి 13.2 crore కలెక్ట్ చేసింది. సో నైస్, మంచి అంటే ప్రీమియర్స్లో మంచి సాలిడ్ కలెక్షన్స్ పడ్డాయి. సో అది డే 1కి ఇది బాగా ప్లస్ అయింది యాక్చువల్గా. తర్వాత డే 1కి వచ్చేసరికి ఇంకా తెలుగు లాంగ్వేజ్ ఒక్కటే అంటే నోటబుల్ కలెక్షన్స్ ఉన్నది తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే. ఇంక ఏ లాంగ్వేజ్లో కూడా నోటబుల్ కలెక్షన్స్ అనేవి రాలేదు. మరి ఇంకా అది ఎందుకు అనేది ఇంకా తెలియట్లేదు. బట్ తెలుగులో అయితే మటుకు బాగానే వచ్చాయన్నమాట. సో అరౌండ్ ఒక 38.5 crore నుంచి 39 crore మధ్యలో నెట్ అయితే కలెక్ట్ చేసింది. సో అరౌండ్ 39 crore అనుకోవచ్చు. సో నెట్ అయితే కలెక్ట్ చేసింది సినిమా. సో తెలుగులో చాలా బాగా కలెక్ట్ చేసినట్టే. అంటే ఇది డే 1 కలెక్ట్ చేసింది మొత్తంగా 39 యాక్చువల్గా. బట్ అందులో 38.6 దాకా తెలుగులోనే కలెక్ట్ చేసింది. సో అది తెలుగు వెర్షన్ అనమాట. సో తెలుగులో చాలా బాగా కలెక్ట్ చేసింది. బట్ ఇంకా బెటర్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఒకవేళ యునానిమస్ గుడ్ టాక్ వచ్చినట్టయితే బెటర్గా వచ్చును డే 1 నుంచి, ఇంకా తర్వాత మంచి టాక్ వచ్చినట్టయితే. బట్ ఇంకా అలా జరగలేదు కాబట్టి అది ఈవినింగ్ బుకింగ్స్ మీద, నైట్ బుకింగ్స్ మీద కొంత ఎఫెక్ట్ పడుతుంది కదా. సో ఆ ఎఫెక్ట్ పడటం వల్ల ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట.
సో బేసిక్‌గా హిందీలో నేను కొద్దిగైనా బెటర్ స్టార్ట్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశా. అంటే లైక్ మినిమమ్ ఆఫ్ 1 క్రోర్ నెట్ అయినా ఉంటదేమో అని ఎక్స్‌పెక్ట్ చేశా. లేదసలు. అస్సలు మినిమల్ ఉందంతే అక్కడ. అసలు చాలా తక్కువుంది. సో ఇట్ ఈస్ వెరీ లీస్ట్ టు సే అనమాట. సో మలయాళం ఇంకా కొద్దిగా బెటరు నన్నడిగితే. అంటే ఇంకా మలయాళం అట్‌లీస్ట్ ఒక ఒక 5,00,000 దాకా వచ్చింది. ఆ తర్వాత తమిళేమో 4,00,000 వచ్చింది. కన్నడ నుంచి 1,00,000 అండ్ హిందీ నుంచి 2,00,000 వచ్చిందంతే. కర్ణాటక గ్రాస్ అయితే మనకి 4 దాటి వచ్చింది గానీ అదంతా తెలుగు లాంగ్వేజ్‌కే వచ్చింది మిగతాదంతా. కన్నడ వెర్షన్‌కి చాలా లిమిటెడ్ వచ్చిందనమాట. అది పరిస్థితి. సో మనకి అసలు నేను హిందీ కొద్దిగైనా బెటర్ స్టార్ట్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశా. ఎందుకంటే ట్రైలర్‌కి మంచి రీచ్ వచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్‌గా బానే పేరుంది ఆల్ ఓవర్ ఇండియా. సో అంటే పొలిటికల్ పీపుల్స్ మూవీస్ చూస్తారు అని చెప్పలేం మనం. బట్ ఏంటంటే స్టిల్ ఆ రీచ్ ఉంది. ఆ స్టార్డమ్ అయితే ఉంది కదా! పొలిటికల్‌గా. బాగా పాపులారిటీ ఉంది. సో ఓకే. అంతా బానే ఉంది గదా! ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నో అనుకున్నా నేను. కాకపోతే ఇంకా అది ఏమో మరి ఏమైందో. అసలు హిందీ నుంచి అసలు జీరో స్టార్ట్ ఇంక సింపుల్‌గా చెప్పాలంటే. ఏముంది 1,50,000 అంటే అదసలు నథింగ్ అసలు నన్నడిగితే. అది ఏమో. సో హిందీ నుంచయితే అసలు ఎటువంటి సపోర్ట్ రాలే. సో ఇంక ఫర్దర్‌గా కూడా ఏమైనా అందుకుంటదనే హోప్ కూడా లేదిక్కడ ప్రస్తుతానికి. సో ఈ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ చూస్తే. సో తెలుగు ఒక్కటే బెటర్‌గా కలెక్ట్ చేసింది. అండ్ ఇక మీదట కూడా తెలుగులోనే బెటర్‌గా కలెక్ట్ చేస్తది. ఇంకా అదైతే తెలిసిపోతుంది. ఇంక అంతకు మించి ఇంకా చేయడానికైతే ఏమీ లేదు. సో డే 1 అయితే మనకి అరౌండ్ 52 క్రోర్ అబోవ్ నెట్ అయితే వచ్చింది ఓవరాల్‌గా. ఆహ్, యూనో ఇంకా ఏపీ, తెలంగాణ నుంచి ఎక్కువ కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో ఇంకా తర్వాత కొద్దో గొప్పో బెటర్‌గా వచ్చిందయితే కర్ణాటక రీజన్ నుంచే. ఇంకెక్కడి నుంచి కూడా బెటర్ కలెక్షన్స్ అయితే లేవు. సో థట్ ఈస్ ద ప్రాబ్లమ్ అనమాట. ఆ ఓవర్‌సీస్‌లో మనకి పర్లేదు. ఒక 12,00,00,000 రూపాయల కలెక్షన్స్ అయితే వచ్చాయి ఓవర్‌సీస్ నుంచి. సో మోర్ థాన్ ఎ మిలియన్ అదనమాట సిట్యుయేషన్. సో స్టిల్ అయినా అంటే ప్రీమియర్స్ ఇది డే 1 కలిపి ప్రీమియర్సే ఎక్కువొచ్చాయి అక్కడ కూడా. అరౌండ్ 800,000 దాకా ప్రీమియర్సే వచ్చాయి. డే 1 అక్కడ కూడా తక్కువే ఉంది. సో దానికి బేసిక్‌గా బ్రేక్ ఈవెన్ అరౌండ్ $2.5 మిలియన్ ఎంతో సంథింగ్. సో అది చూడాలి మరి అక్కడ పరిస్థితి ఏంటనేది. సో అది గైస్ మరి సిట్యుయేషన్. సో బేసిక్‌గా డే 1 ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే తక్కువే కలెక్ట్ చేసినా కూడా మంచి నంబర్సే పడ్డాయి. యాక్చువల్‌గా డే 1 75 క్రోర్స్ అంటే అంటే విత్ ప్రీమియర్స్ దట్స్ ఎ బెటర్ నంబర్. అంటే ఎందుకంటే ఇది కూడా థర్స్‌డే రిలీజ్ కాబట్టి. సో ఫ్రైడే, సాటర్డే, సండే ఒక 3 డేస్ అయితే ఉన్నాయి. సో ఈ 3 డేస్‌లో యూనో ఎంతో కొంత మినిమల్ బుకింగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ మినిమల్ బుకింగ్స్ నుంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి. అండ్ బుక్ మై షో అండ్ డిస్ట్రిక్ట్ 2 కలిపి మోర్ దాన్ 1.3 మిలియన్ అయితే దాటిందని కూడా కాలిక్యులేషన్స్ అయితే తెలిసింది. సో బుకింగ్స్ వాటి నుంచి కూడా పర్లేదు. సో అదనమాట సిట్యుయేషన్. ఓకే. పర్లేదు. డీసెంట్ కలెక్షన్స్. సో బట్ ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశారు. సో 'హరిహర వీరమల్లు' పవన్ కళ్యాణ్ గారి సినిమా. అది కూడా చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కదా! సో డే 1 దట్టు ప్రీమియర్స్ ఉంటున్నాయి కదా! సో ఒక 100 క్రోర్ అబోవ్ కొడతదేమో అని ఎక్స్‌పెక్ట్ చేశారు. సో అడ్వాన్స్ ప్రీ సేల్స్ బానే పడ్డాయి యాక్చువల్‌గా. అడ్వాన్స్ ప్రీ సేల్స్ అరౌండ్ 45 దాకా పడ్డాయి. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ తర్వాత డే 1 వచ్చిన టాక్ ఏదైతే ఉందో అది మిక్స్డ్ ఉండేసరికి ఇంకా ఈవినింగ్ అండ్ ఫస్ట్ షోస్ ఎఫెక్ట్ అయ్యి ఆ కలెక్షన్స్ అనేవి డ్రాప్ అయ్యాయన్నమాట. లేదంటే ఇంకా ఎక్కువ వచ్చును. సో అది మరి సిట్యుయేషన్. సో అరౌండ్ ఒక 90 పైనే వచ్చును. ఒకవేళ మంచి టాక్ వచ్చుంటే. ఆ ప్రీ సేల్స్ అలా పడినందుకు. సో అది మరి సిట్యుయేషన్. సో 75 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. సో మరి మీ ఒపీనియన్ ఏంటి? సో ఈ నంబర్ యూనో అంటే ఏమంటారు మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన నంబర్‌తో మ్యాచ్ అయిందా? లేదంటే ఇంకెక్కువ వచ్చాయా? మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే? లేదంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వచ్చాయా? సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ప్రొడ్యూసర్ అయితే మనకి నంబర్ ఇవ్వలేదు. మనకేంటంటే ఇప్పుడు ట్రేడ్ అనలిస్ట్‌లు ఉంటారు కదా! సో ట్రేడ్ నంబర్ ఏదైతే ఉంటదో దానికి ప్రొడ్యూసర్ నంబర్‌కి దానికి కొంత డిఫరెన్స్ ఉంటది. కొంత మార్జిన్ ఉంటది. సో ఆ మార్జిన్‌ని మనం బేస్ చేసుకొని తీసుకున్న నంబర్ ఇది. సో డెఫినిట్‌గా ఆల్‌మోస్ట్ ఇంతే ఉంటది. అందుకే +ఆర్ -1 అంటున్నాను ఈసారి. +ఆర్-2 కూడా కాదు. ఇంతే ఉంటది ఆల్‌మోస్ట్. సో అది మరి సిట్యుయేషన్. సో మరి డే 2 చూడాలి. డే 2 ఎలా ఉంటది ఏంటనేది. ఇప్పుడు బుకింగ్స్ అయితే తక్కువే ఉన్నాయి నన్నడిగితే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి బుక్ మై షోలో 1 అవర్‌కి 5,900 టికెట్స్ అంటే ఇంకా నా దృష్టిలో అది కొంచెం తక్కువే. సో అది మరి నా ఒపీనియన్ అయితే. మరింక చూడాలి మరి ఇంకేం చేస్తారో ఏంటనేది. సో అది గైస్. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ కలెక్షన్స్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో లాంగ్ రన్‌లో ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? ఇక నేను అనుకోవడం అయితే 200 దాటొచ్చు అనిపిస్తోంది. బట్ అది కూడా డిపెండ్స్. చెప్పలేం మనం ఎగ్జాక్ట్‌గా.
ఏమో ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ డే 1 యాక్చువల్‌గా దీనికంటే ఎక్కువే ఉంది. అంటే అది ఇంగ సో తర్వాత తగ్గింది. అండ్ కాంపిటీషన్ అది ఉంది కాబట్టి అటు 'డాకు మహారాజ్' గాని, నేను సంక్రాంతికొస్తున్నాం గాని కాంపిటీషన్ అది ఉంది. ఇప్పుడు అంత కాంపిటీషన్ లేదు. సో, ఆ ఫ్యాక్టర్‌ని కూడా కొంచెం కన్సిడర్ చేయాలి. అండ్ 4 డేస్ వీకెండ్. సో, దట్ టూ ప్రీమియర్స్ ఏమో ఒక రోజు ముందు పడ్డాయి వెన్స్‌డే రోజు. ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వీ క్యాన్ సే ఆల్‌మోస్ట్ ఒక లాంగ్ రన్‌లో ఈజీగా 200 క్రోర్స్ అయితే దాటుతది. ఇక ఆ తర్వాత ఎంత ఎళ్తదనేది చెప్పలేం మనం ఇంకా. సో, అది మరి సిట్యుయేషన్. సో, నేనైతే ఇలా ఉంటదనుకుంటున్నా. సో, మీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి లాంగ్ రన్? అంటే ఓవరాల్‌గా ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వేరే లాంగ్వేజ్ నుంచి అసలు ఎలాంటి సపోర్ట్ లేదు. సో, ఔట్‌రైట్ తెలుగుని బేస్ చేసుకొనే చెప్పండి. తెలుగు మార్కెట్ బేస్ చేసుకొని చెప్పండి ఎంత అనేది. మీకేమనిపిస్తుందనేది. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరోస్ మా ఇద్దరం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.